H4 వీసా వాళ్ళు ఈఏడి లేకుండా ఇక్కడ మీ అమెరికా అకౌంట్లో ఎటువంటి మనీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. ఎటువంటి జాబ్ కూడా అమెరికాలో చేయకూడదనమాట. కానీ ఇంకొక వే ఉందనమాట. సో, పాసివ్ ఇన్‌కమ్ అనేది మనకి వేరే కంట్రీలో మీకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఉంటే, మీకు ఆ ఇన్‌కమ్ అన్నది మీరు మీ హోమ్ కంట్రీ అకౌంట్ నుంచి రన్ చేసుకోవచ్చు. అది కాకుండా అమెరికాలో ఏం చేయొచ్చు అంటే, మనకి కొంతమంది ఇక్కడ తెలుగు ఆర్గనైజేషన్స్, తమిళ ఆర్గనైజేషన్స్‌లో టీచింగ్‌కి వెళ్తారండి. అది కూడా వాలంటీర్ బేస్ మీద వెళ్తారు. మీకు ఎటువంటి శాలరీ కూడా ఇవ్వరు. సో, అది మీకు ఈఏడి వచ్చిన తర్వాత మీకు టీచింగ్ ఫీల్డింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మంచిగా అడ్వాంటేజ్ అవుతుందనమాట ఆ ఎక్స్‌పీరియన్స్. అలా కాకుండా మీకు ఏదైనా ఈఏడి వచ్చిన తర్వాత బిజినెస్ పెట్టాలి అనుకుంటే కొంతమంది ఫుడ్ బ్లాగింగ్ చేయొచ్చు. లేదు అంటే టెంపుల్స్‌లో కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాటిలో వర్క్ చేయొచ్చు. కొంతమంది ఫుడ్ క్యాటరింగ్ చేసి క్యాష్ తీసుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళకి ఈఏడి ఉంటుందో లేదో తెలీదు. బట్ అదైతే రిస్క్. మీకు ఈఏడి లేకుండా చేయొద్దు. సో, మీకు లాంగ్ టర్మ్ అమెరికాలో ఉండాలి అనుకుంటే డెఫినెట్‌గా మీ వీసాని ప్రాపర్‌గా, లీగల్‌గా స్టేటస్ అనేది మెయింటైన్ చేయడం బెటర్ అండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం.